జెస్సీ పాల్ పుట్టిన 40వ రోజు ఇక్కడ నేను సేవను ప్రారంభించాను. ఆమెను వేసుకొని వచ్చేదాన్ని, పాల బాటిల్ తీసుకొని వచ్చేదాన్ని, డైపర్స్ తీసుకొని వచ్చేదాన్ని, ఇక్కడే పడుకునేది. నా 7 బిడ్డలు ఇక్కడే పెరిగారు. 7 బిడ్డలు ఇక్కడే పెరిగారు. ప్రభు 9 వయసులో మా వెనక నిలబడి కీబోర్డ్ నేర్చుకొని ప్లే చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ మ్యూజిక్ స్కూల్కి వెళ్ళలేదు. కుమార్తెలు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు, విబిఎస్ నడిపించేవాళ్ళు, స్కిట్స్ వేయించేవాళ్ళు. క్రిస్మస్కి ఎంత అద్భుతంగా వారు ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. ఈ దినాన అందరూ కూడా వారి వారి పరిచర్యల్లోనే. కనుక మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుడు చేసిన ఉపకారాలు దేనిని మరవకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఉపకారమునకు ప్రతి దినము మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి జూన్ 5వ తారీఖు 1992వ సంవత్సరం 7గురితో ఈ పరిచర్యను ప్రారంభించాను. నేను, నా చెల్లి, నా తల్లి, మా ఇంటి ప్రక్కన ఉన్న ఒక సిస్టర్ గారు, ఆమె 3 కుమార్తెలతో ఈ పరిచర్యను శుక్రవారం ఉపవాస ప్రార్థనతో ప్రారంభించాను. ఆ యొక్క ఉపవాస ప్రార్థన 6 మాసాల తర్వాత ఈస్టర్ ఆరాధన వచ్చింది. ఈ 6 మాసాల్లో అనేక మంది స్వస్థత పొందారు. వారందరూ కలిసి ఆదివారపు ఆరాధన కూడా మాకు ఇక్కడే పెట్టాలని బలవంతం చేసినప్పుడు ఈస్టర్ సండేతో ఇక్కడ మేము 92వ సంవత్సరం ఈస్టర్ సండేతో ఆరాధన ప్రారంభించాం. 93వ సంవత్సరం ఈస్టర్ ఆరాధనతో ఆదివారపు ఆరాధన ప్రారంభించాం. 92వ సంవత్సరం జూన్ 5వ తారీఖు శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనతో ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఈ పరిచర్య అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి దేశ విదేశాల్లోనికి దేవుడు తను ఇచ్చిన వాగ్దాన ప్రకారము తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. నా 12 ఏళ్ల వయసులోనే ప్రభు చెప్పారు, బూదిగంతముల వరకు నిన్ను నా సాక్షిగా వాడుకుంటానని చెప్పిన నా దేవుడు నమ్మతగినవాడు, మాట తప్పనివాడు, మార్పు లేనివాడు, మారనివాడు గనక అలాగే 2019వ సంవత్సరం ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ నీరు తప్ప ఇంకేం లేదు, అదే లాస్ట్ భూమి. దేవుడు బూదిగంతం వరకు తీసుకెళ్తానన్నారు, తీసుకెళ్లారు. మరి 1 మాసం మెల్బోర్న్లో, ఆస్ట్రేలియాలో, సిడ్నీలో దేవుని వాక్యాన్ని అందించినప్పుడు ఒక రాష్ట్రంలో మార్నింగ్, ఒక రాష్ట్రం ఈవినింగ్ ఇలా ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటే అక్కడ సిడ్నీ తెలుగు చర్చి వారు లేడీ పాల్ అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగన దాదాపు 9 అవార్డ్స్ను ఈ పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చారు. 2 బెస్ట్ మదర్ అవార్డ్స్, 2 బెస్ట్ కపుల్ అవార్డ్స్, ఉత్తమ మహిళా రత్న అవార్డు, ఉత్తమ సేవారత్న అవార్డు, ఉత్తమ శిరోమణి అవార్డు, నంది అవార్డు. మరి సోషల్ వర్క్ని బట్టి గవర్నమెంట్ వారి నంది అవార్డును కూడా ఇవ్వటం జరిగింది. ఇలాగన మరి స్టీల్ ప్లాంట్ వైజాగ్లో సేవారత్న అవార్డుని ఇవ్వటం జరిగింది. లాస్ట్గా 1919లో ఆస్ట్రేలియాలో లేడీ పాల్ అవార్డుని ఇవ్వటం జరిగింది. దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. నేనెందుకు పనికిరాని దాన్ని, నేను నిజంగా అంతటి అర్హురాలను కాను, కానీ దేవుడు నాకు అలాంటి అర్హతను కలుగచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది చాలా బాగానే ఉంది, కానీ ఈ 33 సంవత్సరాల్లో పొందిన శ్రమలు, నిందలు, బాధలు, యాక్సిడెంట్స్, కష్టాలు, యుద్ధాలు, సేవ స్టార్ట్ చేసినప్పుడు జరిగిన పోరాటాలు, మందిరం సగం కట్టాక ఆపేశారు. ఇక్కడ చుట్టుప్రక్కల వారు కట్టొద్దని కొంతకాలం ఆగిపోయింది. తిరిగి మరలా దేవుడు ప్రారంభించాడు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే పురుషులు వచ్చి భార్యలు జుట్టు పట్టి లాక్కుని వెళ్ళేవారు. మమ్మల్ని తిట్టుకుంటూ, వారిని తిట్టుకుంటూ తీసుకెళ్ళేవారు. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా పరిచర్యను దేవుడు ఆపలేదు. హల్లెలూయా. ఆయన కృప. ఒకసారి అడిగాను, నేనే గంపెడి పిల్లల్ని ఇచ్చావు, మరలా తీసుకొచ్చి సొదొమ గొమొర్రా ప్రాంతంలో వేసావు నన్ను, ఎందుకు ప్రభా ఇక్కడే చేయమని చెప్పావు, ఇంకెక్కడన్నా నన్ను పెట్టుంటే ఎంత బాగుండేది, పరిచర్య ఇంత కఠినంగా ఉండేది కాదు కదా అని అంటే ప్రభు అన్నారు, నువ్వు మోస్తున్నావా, నేను నీ చేత ఈ భారాన్ని మోపిస్తున్నాను. హల్లెలూయా. నేను మోపిస్తున్నాను ఈ భారాన్ని, నువ్వు మోయట్లేదు. నువ్వు మోస్తే ఎప్పుడో అలసిపోయేదానివి, నువ్వు మోస్తే ఎప్పుడో చతికిల పడేదానివి, కానీ నువ్వు మోయట్లేదు. నువ్వు మొయ్యలేనప్పుడు నేను నీతో ఉండి మోపిస్తున్నాను. హల్లెలూయా. అలాగే నిజంగా మా ఇద్దరి జీవితాల్లో పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, కుగ్రామాలు, నక్సలైట్ ఏరియాస్, 90 years క్రూసెడ్స్ సభలు జరగని ప్రాంతానికి దేవుడు మరి అనేక మంది పాస్టర్లను అడిగినప్పుడు మీటింగ్ పెట్టే పాస్టర్ గారు కాలేబ్ గారు జనగాం,
ఆయన అనేక మంది పాస్టర్లను అడిగినప్పుడు అమ్మో నక్సలైట్ ఏరియా మేము రామన్నారంట. మాకు అది తెలియక ఒప్పుకున్నాం. అప్పుడు అంత జీలు ఉండేది. ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడ సేవ చేయాలి, ఎక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఎంతమందిని ప్రభులోకి తీసుకురావాలి, ఈ తపనతో ఉండేవాళ్ళం మేము. కనుక ఆయన అడిగిన వెంటనే ఒప్పుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే 90 years నుంచి అక్కడ సభలు కానీ క్రూసెట్స్ కానీ లేవు. అంత కఠినమైన ఏరియాలో ఆయన ధైర్యం చేసి పెట్టారు. మేము ధైర్యం చేసి వెళ్ళాం. మా చుట్టూ నక్సలైట్లు గన్స్ పట్టుకొని నిలబడ్డారు. దండాలు వేశారు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను, నా సాక్ష్యం చెప్తున్నాను, అయ్యగారు తర్వాత వాక్యం చెప్పాలి. చుట్టూ గన్స్ పట్టుకొని నిలబడ్డారు. కానీ భయం అనిపించలేదు. దేవుడు నా జీవితంలో ఏం చేశారో అది చెప్పుకుంటూ వెళ్ళాను. అది అయిపోయింది. తర్వాత అయ్యగారు వాక్యం చెప్పారు. నక్సలైట్ ఇంట్లోనే మాకు విడిదిని అంటే గెస్ట్ హౌస్ని ఏర్పాటు చేశారు. నక్సలైట్స్ వడ్డించారు. వాళ్ళు వడ్డిస్తూ మేము ఏదో అనుకున్నాం, మీలో నుంచి ఏమైనా మాటలు వస్తే తప్పులు పట్టుకుందామని మేము రెడీగా ఉన్నాం. కానీ మీలో నోటి నుండి కానీ అయ్యగారి నోటి నుండి కానీ ఏ మాటలు రాలేదు. సరే కదా, మా జీవితాలే మారిపోయాయి. హల్లెలూయా అని వారు చక్కగా భోజనాలు వడ్డించి 3 దినాలు సభలు జరిగించి అక్కడ రికార్డ్ బ్రేకింగ్ చేశాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దినమంతా సరిపోదు. ఒరిస్సాకి వెళ్ళాం. ఒరిస్సాలో సేవ పరిచర్య ప్రారంభించి ఒక పాస్టర్ గారు సురేందర్ గారు అని వర్డ్ అండ్ డీడ్లో ఆయన పనిచేస్తారు ఇక్కడ అయత్ నగర్లో. ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. నన్ను అయ్యగారు పిల్లలందరం కలిసి వెళ్ళాం. ఒరిస్సాలో దిగిన తర్వాత గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళాలి. అక్కడ సభలు ఏర్పాటు చేశారు. మమ్మల్ని జీప్లో తీసుకెళ్తున్నారు. రాళ్ళు ముళ్ళ కంప అడ్డు పెట్టి ఆ జీపుని వెళ్ళనివ్వట్లేదు. అక్కడ యాంటీ కరెక్షన్ బిల్లు ఉంది కదా, సువార్తకి చోట్లేదు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్న ఆయన అన్నారు, ఈవిడ డాక్టర్ అమ్మ గారు, నేను తెల్ల చీర కట్టుకొని ఉన్నాను. దేవుని వాక్యం చెప్పాలి కనుక తెల్ల చీర కట్టుకొని ఉన్నాను. అప్పుడు ఇంకా చాలా బాగా హెల్తీగా ఉన్నాను. ఈవిడ డాక్టర్ అమ్మ గారు అక్కడ మిషన్ హాస్పిటల్ ఉంది. ఆ మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం వీళ్ళని అంటే అప్పుడు అన్నీ అడ్డు తీసేశారు. హల్లెలూయా. అలా వెళ్ళి 3 దినాలు ఒక ఉమెన్గా ఒరిస్సా రాష్ట్రంలో సువార్తను ప్రకటించిన స్త్రీని నేనే. హల్లెలూయా. దేవుడు ఆ ఘనతనిచ్చాడు నాకు. మరి 1500 అడుగుల పైన బాప్టిస్ట్ చర్చ్ ఉంది. అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి ఆహ్వానించారు. 3 దినములు మరి ప్రభు పమ్మి మాతో ఉన్నాడు, మేరీ లిల్లీ మాతో ఉంది, ఇంకా చిన్నపిల్లలిద్దరు జెస్సీ నైసీ మాతో ఉన్నారు, బ్లెస్సీ మాతో ఉన్నారు. మేము ఇలా అందరం కలిసి వెళ్ళాం. దేవుని పరిచయం అద్భుతంగా జరిగించి రావటానికి దేవుడు కృప చూపించారు. అలాగే 2005వ సంవత్సరం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు మేము మన ఆంధ్ర రాష్ట్రం నుండి 10 మంది, చెన్నై నుండి 20 మంది, మొత్తం 30 మంది టీం వెళ్ళాం. అందులో ఉమెన్ 10 మంది ఉన్నారు, 20 మంది మెన్ ఉన్నారు. సగం దూరం వచ్చి ఇంకా సీనాయి పర్వతం ఎక్కలేక ఆగిపోయారు. వంట తీసుకెళ్తుంది సగం దూరం వరకు, అక్కడి నుంచి మన కాలినడకే. అక్కడ వరకు వచ్చి స్త్రీలంతా ఆగిపోయారు. నేను ఒక్కదాన్ని ధైర్యంగా ఎక్కేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వరకు అంటే ఆ బండ సందులో మోషేకు దేవుడు కనబడిన పీక్ వరకు వెళ్ళి అక్కడ ఒక చిన్న క్యాథలిక్ చర్చి ఉంది, అక్కడ వెళ్ళి సాష్టాంగపడి ఆరాధించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రభు పుట్టిన స్థలములో నజరేతులో బెత్లెహేములో సాష్టాంగపడి ఆ చర్చి ముందు స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటికీ నేను అర్హురాలను కాను. అయ్యగారు నేను ఇద్దరం చక్కగా చేయి పట్టుకొని అన్ని 100 అడుగులు పైకెక్కాం. అర్ధరాత్రి ప్రయాణం, 1 గంట రాత్రి టార్చ్ పట్టుకొని బయలుదేరాలి. ఒక రాయి నుంచి మరొక రాయికి ఎక్కాలి, షూలే వేసుకోవాలి. తెల్లవారు చూసిన తర్వాత గుండె ఆగిపోయింది. ఆ పర్వతాలు చూసి ఇప్పుడు దిగుతానా, అసలు ఈ రోజంతా దిగుతానా, సాయంత్రం అయిపోద్దా, చీకటి అయిపోద్దా, ఇవన్నీ ఎప్పుడు దిగాలి అని ఒక గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ దేవుడు 1 గంటకల్లా మధ్యాహ్నం దిగటానికి దేవుడు కృప చూపించాడు. నన్ను అయ్యగారిని దేవుడు ఇలాగా అనేక ప్రాంతాల్లోకి తీసుకుని వెళ్ళి ఆయన మహిమ కొరకు వాడుకున్నారు. మరి మా యొక్క రక్తం, మా కన్నీరు, మా మోకాళ్ళ ఉపవాస ప్రార్థన ఈ మందిరం పైన ఉంది. హల్లెలూయా. అందుకే మనుషులు, అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, పడవేయాలని చూసినా, సకల ప్రయత్నాలు చేస్తున్నా వారు గెలవలేకపోతున్నారు.
అపవాది గెలవలేకపోతుంది. ఎందుకంటే అనేకమైన ఉపవాస ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి. జెస్సీ పాల్ పుట్టిన 40వ రోజు ఇక్కడ నేను సేవను ప్రారంభించాను. ఆమెను వేసుకొని వచ్చేదాన్ని, పాల బాటిల్ తీసుకొని వచ్చేదాన్ని, డైపర్స్ తీసుకొని వచ్చేదాన్ని. ఇక్కడే పడుకునేది. నా 7 బిడ్డలు ఇక్కడే పెరిగారు. 7 బిడ్డలు ఇక్కడే పెరిగారు. ప్రభు 9 ఏళ్ల వయసులో మా వెనక నిలబడి కీబోర్డ్ నేర్చుకొని ప్లే చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ మ్యూజిక్ స్కూల్కి వెళ్ళలేదు. ఏదైనా అద్భుతంగా ఒక మ్యూజిక్ ప్లేయర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా దేవుడు ఆ బిడ్డకు మంచి టాలెంట్ని ఇచ్చి పాటలు వ్రాయటానికి, పాడటానికి, ప్లే చేయటానికి దేవుడు వాడుకున్నాడు. నా 6 కుమార్తెలు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు, VBS నడిపించేవాళ్ళు, స్కిట్స్ వేయించేవాళ్ళు. క్రిస్మస్కి ఎంత అద్భుతంగా వారు ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. ఈ దినాన అందరూ కూడా వారి వారి పరిచర్యల్లో నిమగ్నమై దేవుని పనిని జరిగిస్తున్నారు. దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.